నమస్కారములు. నా పేరు సుమలత. ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్. పేషెంట్ కాళ్ళలో గీకం ఏముందో కాళ్ళలో ఇది వాపు అట్లా ఏం పని చేస్తారు నా పేరు జయమ్మ. నేను హెల్త్ డిపార్ట్మెంట్ అని వర్క్ చేస్తాను. నాకు పలమనేరు. ఈరోజు ఎంఎస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో బెంగళూరు వైదేహి హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వచ్చారు. ఫ్రీ సర్వీసెస్ చేస్తారు. అందుకోసమని నేను కూడా నాకు 58 ఇయర్స్ అట్లా జరుగుతుంది కాబట్టి టెస్టులు చేసుకోవాలని వచ్చాను. ఇక్కడ హార్ట్కి సంబంధించి క్యాన్సర్, ఆల్ టైప్స్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వీక్స్ క్యాన్సర్ కావచ్చు, ఇట్లా క్యాన్సర్స్ సంబంధించి గ్యాస్ట్రోఎంట్రాలజీ గురించి ఇట్లా ఉండే వాటికి కీళ్ళ నొప్పులు, బీపీ, షుగర్ ఉండే వాళ్ళకి అందరికీ ఇక్కడ ఫ్రీ చెకప్స్ చేస్తున్నారు. ఇది నేను మామూలుగా అనౌన్స్మెంట్ చేసినాను కదా, చూసి ఒకసారి నేను కూడా చేసుకుందామని వచ్చాను. దీంట్లో నేను ఈసీజీ ఎక్కువ చేసుకున్నాను, కానీ ఏం ప్రాబ్లం లేదని చెప్పినారు. ఇక్కడ కొన్ని మందులు కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. తర్వాత వచ్చి టెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు సార్ వాళ్ళు. సో ఈ క్యాంప్ అనేది ప్రతి నెల పెడుతున్నారు. సో మనకు పెట్టేది కూడా ఎప్పుడు అనేది ఒక 1 వీక్ ముందే అనౌన్స్ చేస్తారు. సో ప్రజలు, మన పట్టణ ప్రజలందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నాను. ఈ టెస్ట్లు ఎక్కువ కానీ ఈసీజీ కానీ అవి చేసుకోవాలంటే మనము బయట పోయి చేసుకోవాలి. అది ఒక 2-3 వేల రూపాయల వరకు ఉంటుంది. సో ప్రతి ఒక్కరు బీదవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు పోయి చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి ఇట్లా అనౌన్స్ చేసినప్పుడు చూసుకొని ఇట్లా ఫ్రీ మెడికల్ క్యాంపులో వచ్చి చూపించుకున్నారంటే వాళ్ళకి ఆ 2-3 వేలు మిగులుతుంది. సో నేను కూడా చూపించుకున్నాను. ఎందుకంటే ఫ్రీగా చూస్తా అన్నా కూడా మనకు మంచిగా చూస్తారు. అది మనం వేరే చోట పోయి చూపించుకోవాలంటే ఫీజు, టోకన్ తీసుకోవాలి, ఆడపోయి వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఎంత టైం అవుతుందో మనకు తెలియదు. ఈడైతే అట్లా ఉండదన్నమాట. వచ్చిన వాళ్ళు చూపించుకుంటారు, వెంటనే వెళ్ళొచ్చు, డబ్బులు కట్టే పని ఉండదు, ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళే తీసుకెళ్ళి వైదేహి హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా సర్జరీస్ కావచ్చు, టెస్టులు కావచ్చు చేసి పంపిస్తామని కూడా చెప్తా ఉన్నారు. సో దయచేసి మన పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. సార్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి క్యాంపు అరేంజ్ చేస్తున్నారు కాబట్టి సార్ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అండి, నా పేరు డాక్టర్ మల్లికార్జున రెడ్డి. ఈరోజు మేము ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ వారి సహకారంతో మేము ఫ్రీ మెడికల్ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఈ క్యాంప్ ప్రతి నెల ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్లో ముఖ్యంగా గుండెకు సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి, నరాలకు సంబంధించి, ఆర్తో సంబంధించి, తర్వాత ఎండోక్రైనాలజీ సంబంధించి ఈ రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని రకాల పరీక్షలు చేస్తూ, స్క్రీనింగ్ చేస్తూ మందులు కూడా వాళ్ళకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్యాంపు మెయిన్ ఉద్దేశం ఏమంటే, ప్రతి నెల మేము కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి నెలలో ఒక రోజున ఫ్రీగా క్యాంప్స్ కండక్ట్ చేస్తూ, మెడిసిన్స్ ఇస్తూ, వాళ్ళకి ఏదన్నా అవేర్నెస్ కల్పిస్తూ, స్క్రీనింగ్ చేస్తూ ఇవన్నీ చేయాలనే ఉద్దేశంతోనే మా ఎంఎస్ హాస్పిటల్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇది మేము స్టార్ట్ చేసి ఇప్పటికీ 2.5 years అయింది. 2.5 yearsగా అంటే ప్రతి నెల మేము ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే పొలంనేరు ప్రజలు ప్రతి ఒక్కరు ఈ ఉచిత వైద్యం మా దగ్గర తీసుకొని వాళ్ళకి సర్వీస్ చేయాల్సిన ఉద్దేశంతోనే మేము మెయిన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని పొలంనేరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ. బెంగళూరు లేదు, వేరే దగ్గర పెద్ద డాక్టర్ ఉండేది, కిడ్నీ డాక్టర్ బాగుండే డాక్టర్ ఎక్కడైనా ఉంటే ఓకే మా బోత్ నార్మల్ దీనికి ట్రీట్మెంట్ ಇದು ಅನಿಕ್ಲೋಮೈಕೋಸಿಸ್ ಉಗುರು ಕಾದು ಉಗುರು ನಿಮಗೆ ನಂಬರ್ ಕೊಟ್ಬಿಟ್ಟು ಕಳಿಸ್ತೀನಿ. 8,000 చెప్పాను దీనిలో టెస్ట్ రాషన్ heart pressure increase ಇದು heart pressure increase heart will start becoming weak. Okay, so right now what we have is a small machine, but we will require checkup in the big machine. You have to see in the size popping up. Okay, plus size నమస్తే, డాక్టర్ షావ్య, వైదేహి హాస్పిటల్ నుంచి. ఈరోజు మేము ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఫైనల్ ఇయర్ వచ్చేసి వీక్లీ మంత్లీ క్యాంప్స్ చేస్తున్నాము. ఇట్లాంటి జనరల్ కేసెస్ ఫ్రమ్ జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, ఆంకాలజీ, ఆర్థో అని వచ్చి కేసెస్ చూసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా అంటే అక్కడ రెఫర్ చేస్తాం. Vaidehi Hospital is conducting monthly camps, free medical camps for all individuals in this area. General medicine specialty, cardiology super specialty, general surgery, radiation oncology, orthopedics, and various other departments will also be coming. All medications given are free, and they can take up these free medications and get a better result. Thank you. నమస్తే అండి. పొలంనేరు పుర ప్రజలకు మరియు చుట్టుపక్కల గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు సుమలత. ఎంఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది మా హాస్పిటల్లో. ఏమంటే బెంగళూరు వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ కొన్ని డిపార్ట్మెంట్స్ వచ్చారండి. ముఖ్యంగా గుండెకు సంబంధించిన వ్యాధులు, కార్డియాలజిస్ట్ అంటే ఛాతీలో నొప్పి రావడం కానీ, ఆయాసం ఉండడం కానీ, ఆ తర్వాత చెమటలు పట్టడము, బీపీ ఎక్కువ అవ్వడం కానీ, తర్వాత గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు కానీ, ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ కార్డియాలజిస్ట్ డాక్టర్ గారు వచ్చారు.
ఈసీజీ ఎకో టెస్టులు ఫ్రీగా చేస్తారండి. ఆ ఎకోలో ఏమైనా మనకు ఏమైనా తెలిస్తే కనుక, ఏమైనా ఇబ్బంది ఉంది అని తెలిస్తే కనుక వైదేహి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. ఆ టెస్టులు కూడా ఫ్రీగా ఉంటాయి. తర్వాత దానికి సంబంధించిన మెడిసిన్స్ అన్నీ కూడా కొన్ని ఫ్రీ మెడిసిన్స్ కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది. తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్. గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటే మామూలుగా ఆహార నాళము, నోరు, గొంతు, తర్వాత ప్రేగులు, కడుపు, ఇలాంటి అంటే లివర్ కావచ్చు, ఫ్యాటీ లివర్, హెపటైటిస్, ఇట్లాంటి అన్ని సంబంధించి అంటే గ్యాస్ట్రైటిస్ ఉంటుంది కొంతమందికి కడుపు గోడలో అల్సర్స్ ఉంటాయి. ఇట్లాంటి అజీర్ణం కావచ్చు, మోషన్స్ కావచ్చు, వామిటింగ్స్ కావచ్చు, ఇట్లాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు రెఫర్ చేసి అక్కడికి వైదేహి హాస్పిటల్కి రెఫర్ చేసి దానికి సంబంధించిన టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సర్జరీస్ ఏమైనా ఉన్నా కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కానీ ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరిగా కావాలండి. అది ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళని మాత్రమే గుర్తించి ఆపరేషన్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. తర్వాత ఆర్థో ఎముకలకు సంబంధించిన వ్యాధులు అంటే ఆర్థరైటిస్ కానీ, మోకాళ్ళ నొప్పులు, వాపు, ఇట్లాంటివి, వెన్నెముకకు సంబంధించినవి, ఆస్టియోపోరోసిస్, బలహీనత, ఎముకల బలహీనత కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆర్థో ఎముకల డాక్టర్ కూడా ఉన్నారు, చూసి మేము రెఫర్ చేస్తాము. ఇట్లా ఏమైనా యాక్సిడెంట్ కేసులు ఇట్లాంటివి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళకి అవసరమైతే సర్జరీస్ కూడా అక్కడికి మేము రెఫర్ చేయించి ఫ్రీగా చేయించడానికి ప్రయత్నిస్తున్నాము. సో అది ఆర్థో డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత సర్జరీ అండి, న్యూరాలజీ ఉంది. ఆ న్యూరాలజీలో కూడా మెదడుకు సంబంధించి ఇవన్నీ కూడా టెస్టులు చేయడం జరుగుతుంది. ప్లస్ అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. వెన్నపూస ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతుంది. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇట్లా క్యాన్సర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఆంకాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి డాక్టర్స్ వచ్చారు. చాలామంది లేడీస్ ఫీల్ అవుతూ ఉంటారు, అంటే చూపించుకోవడానికి మొహమాట పడి. అది తప్పు. ఖచ్చితంగా అవేర్నెస్ అనేది ఉండాలి. వచ్చి మీకు ఏమైనా అట్లా అనిపిస్తే కనుక, మీ శరీరంలో మార్పులు ఉంటే కనుక ఏమాత్రం మొహమాట పడకుండా వచ్చి మీరు క్యాన్సర్ స్క్రీనింగ్, బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోండి. ఫర్దర్ దానికి ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అవసరమైతే కనుక మీకు మ్యామోగ్రామ్ కానీ, ఆ తర్వాత ఎంఆర్ఐ, సిటీ, యూఎస్జీ అబ్డామిన్, ఇట్లాంటి టెస్టులు అన్నీ కూడా, బయాప్సీ కావచ్చు, ఇట్లాంటివన్నీ మేము వైదేహిలో మీకు ఫ్రీగా టెస్టులు చేసి అవసరమైతే ట్రీట్మెంట్, తర్వాత మీకు సర్జరీ కూడా ఫ్రీగా చేయించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా పలంనేరు పక్కన విలేజ్ సంబంధించి అందరూ కూడా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్యాంపు ప్రతి నెల కండక్ట్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలండి. ఈ క్యాంపుకు సంబంధించి అంటే ఈ క్యాంపు మేము కండక్ట్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ప్రతి ఒక్క పేదవారికి అంటే కొంచెం డబ్బులు ఉండే వాళ్ళైతే ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి చూపించుకుంటారు. కానీ ఆ డబ్బులు లేని వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళు, పెద్ద జబ్బులు వచ్చాయంటే చాలా కష్టమవుతుంది వాళ్ళకు, అంత డబ్బులు వాళ్ళు ఖర్చు చేసుకోలేరు. సో అట్లాంటి వాళ్ళ కోసం, ఎస్పెషల్లీ వాళ్ళ కోసం మేము మా హాస్పిటల్ ద్వారా మా వల్ల వీలైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతో, ఫ్రీగా వాళ్ళకి మంచి వైద్యం అందించాలి అనే ఉద్దేశంతో ఈ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని, ముఖ్యంగా పేద ప్రజలకు ఇది చాలా వరకు ఉపయోగపడాలనే ఆలోచనతో మేము ఈ క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.